నేను మీ వెంకటేష్. ఈ వీడియోలో ట్రిగ్నోమెట్రీ 8.2కి సంబంధించిన కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్, ఆ కాన్సెప్ట్స్ అయిన తర్వాత మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చేద్దాం. సో, మనకి చాలా వెరీ ఇంపార్టెంట్ అయిన మనకి ఒక కాన్సెప్ట్ చెప్పబోతున్నాను. అదేంటంటే ట్రిగ్నోమెట్రీ టేబుల్. సో, ట్రిగ్నోమెట్రీ టేబుల్‌లో మనం ఏం చూద్దాం అంటే, ఈ మనకి 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉన్నాయి కదా! సో, ఆ రేషియోస్ అనేవి వేరే వేరే డిగ్రీస్‌లో మనకి ఎంత వాల్యూస్ అనేవి వస్తాయని చెప్పేసి, సో, ట్రిగ్నోమెట్రీ టేబుల్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సో, మనకి బేసిక్‌గా మనకి 5 డిగ్రీస్ అనేవి కన్సిడర్ చేస్తారు అప్ టు 10థ్ క్లాస్ వరకు. సో, ఆ 5 డిగ్రీస్‌ని మనం ఇక్కడ తీసుకుందాం. అవేంటంటే 0 డిగ్రీ, 30 డిగ్రీ, 45 డిగ్రీ, 60 డిగ్రీ అండ్ ఫైనల్ 90 డిగ్రీ. సో, ఈ 5 డిగ్రీస్ అనేవి బేసిక్ లెవెల్‌లో చాలా ఇంపార్టెంట్. సో, ఈ 5 డిగ్రీస్‌తో మనం ఈ 6 ట్రిగ్నోమెట్రిక్ వేవ్స్ అనేవి ఎలా వాల్యూస్ అనేవి మనకి వేరియేషన్స్ వస్తున్నాయి. ఎగ్జాక్ట్‌గా మనకి చెప్పాలంటే సైన్ 0 ఎంత వస్తుంది, సైన్ 30 ఎంత వస్తుంది. సో, అలాగా మనకి తెలియడం కోసమని ఈ ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ అనేది మనం యూజ్ చేస్తాం. సో, ట్రిగ్నోమెట్రిక్ టేబుల్‌ని ఎలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవాలో అవి మీకు చెప్తున్నాను చూడండి. సో, ఫస్ట్ మీరు 0, 1, 2, 3, 4. సో, మీరు టోటల్‌గా 0 నుంచి 4 వరకు ఏసారు. సో, వీటిని ఏం చేస్తారంటే డివైడెడ్ బై 4 వేయండి. సో, 0/4, 1/4, 2/4, 3/4 అండ్ 4/4. సో, ఇప్పుడు మనం డివైడెడ్ బై 4 చేసాం కదా! ఇప్పుడు మనం స్క్వేర్ రూట్ చేయండి. సో, 0/4 ఎంత వస్తుంది? 0 వస్తుంది. సో, స్క్వేర్ రూట్ ఆఫ్ 0 వేయండి. నెక్స్ట్ 1/4, 1/4. సో, 1/4ని స్క్వేర్ రూట్ ఆఫ్ 1/4 వేయండి. నెక్స్ట్ 2/4 అంటే మనకి 1/2 వస్తుంది. సో, స్క్వేర్ రూట్ ఆఫ్ 1/2. నెక్స్ట్ 3/4 అంటే మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 3/4 వేయండి. నెక్స్ట్ 4/4. సో, స్క్వేర్ రూట్ ఆఫ్ 1. సో, ఇక్కడ వరకు ప్రాసెస్ అర్థమైంది కదా! సో, దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఏమొస్తున్నాయో అవి సైన్ థీటాకి ఈక్వల్. సో, మనం సైన్ థీటా, కాస్ థీటా అవన్నీ వేద్దాం. సో, సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కొసెకన్ థీటా, సీకెన్ థీటా, ఫైనల్‌గా కాట్ థీటా. సో, మనం 6 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ వేసుకున్నాం కదా! సో, ఇప్పుడు చూడండి మనకి ఆన్సర్స్ అనేవి ఎలా వస్తున్నాయో. సో, √0 మనకి 0. √1/4 ఎంత అవుతుంది మనకి? 1/2. √1/2 ఎంత అవుతుంది మనకి? 1/√2. √3/4 ఎంత వస్తుంది మనకి? √3/2. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1. సో, ఇప్పుడు మనకి ఏం వాల్యూస్ వచ్చాయి మనకి? సైన్ 0 వచ్చింది, సైన్ 30 1/2 వచ్చింది, సైన్ 45 1/√2 వచ్చింది, సైన్ 60 √3/2 అండ్ సైన్ 90 1 వచ్చింది. సో, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మనం రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకోండి. రైట్ సైడ్ నుంచి ఫస్ట్ వాల్యూ మనకి ఏముంది? 1 ఉంది. సో, 1 వేయండి. నెక్స్ట్ √3/2 ఉంది. సో, √3/2 వేయండి. నెక్స్ట్ 1/√2. నెక్స్ట్ 1/2. నెక్స్ట్ 0. సో, మనకి కాస్ట్ వాల్యూస్ కూడా వస్తాయి. సో, మనకి కాస్ట్ వాల్యూస్ రావాలంటే ముందు మన సైన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సైన్ వాల్యూస్ కోసమే మనం ఫస్ట్ 0, 1, 2, 3, 4 వేసుకున్నాం. నెక్స్ట్ 0 4తో డివైడ్ చేసాం. నెక్స్ట్ స్క్వేర్ రూట్ చేసాం. వచ్చిన వాల్యూస్ అన్ని సైన్ వాల్యూస్. సో, సైన్ వాల్యూస్‌ని మనం ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ రాసామంటే మనకి అంటే రైట్ నుంచి అంటే కుడి వైపు నుంచి ఎడమ వైపుకి రాసామంటే మనకి కాస్ట్ వాల్యూస్ వస్తాయి. సో, మనకి టాన్ తెలుసు మనకి. టాన్ అంటే ఏంటి? సైన్ బై కాస్ట్. సో, ఇప్పుడు మనం సైన్ థీటా బై కాస్ట్ చేయాలి. సో, 0/1 ఎంత అవుతుంది? 0 అవుతుంది. 1/2/√3/2 ఎంత అవుతుంది మనకి? 1/√3 అవుతుంది. నెక్స్ట్ 1/√2/1/√2 ఎంత అవుతుంది మనకి? 1 అవుతుంది. నెక్స్ట్ √3/2/1/2 ఎంత అవుతుంది మనకి? √3 అవుతుంది. 1/0 ఏమవుతుంది? ఇన్ఫినిటీ ఆర్ అన్‌డిఫైన్డ్ అవుతుంది. సో, ఇన్ఫినిటీ వేసుకుందాం. ఇప్పుడు మనకి సైన్, కాస్, టాన్ ఈ 3 వచ్చాయి. ఇక్కడ నుంచి మనకు చాలా ఈజీగా ఉంటుంది. కొసీక్ అంటే ఏంటి మనకి? రెసిప్రోకల్ ఆఫ్ సైన్ అంటే 1/sin. సో, మనకి 1/0 ఏమవుతుంది మనకి ఇక్కడ? ఇన్ఫినిటీ అవుతుంది. ఓకే. ఇన్ఫినిటీ వేసాం. నెక్స్ట్ 1/2కి రెసిప్రోకల్ చేసాం అనుకోండి 2 వస్తుంది. ఓకే. 1/√2కి రెసిప్రోకల్ √2. నెక్స్ట్ √3/2కి రెసిప్రోకల్ ఎంత మనకి? 2/√3. ఓకే. నెక్స్ట్ 1/1కి రెసిప్రోకల్ 1. సో, ఇక్కడ వరకు వచ్చింది కదా! సో, నెక్స్ట్ మనకి సీకెంట్ వాల్యూస్ కావాలంటే సేమ్ అదే ప్రాసెస్ మనకి కాస్ట్‌కి ఎలా చేసాం సైన్ వాల్యూస్ రైట్ నుంచి లెఫ్ట్‌కి రాసాం కదా! సో, సీకెంట్ వాల్యూస్‌ని రైట్ నుంచి లెఫ్ట్‌కి రాయాలి. సో, ఏమవుతుంది? ఫస్ట్ మనకి రైట్ సైడ్‌లో ఉన్న వాల్యూ ఏంటి? 1.
నెక్స్ట్ 2/√3 ఓకే. నెక్స్ట్ √2 ఓకే. నెక్స్ట్ 2 అండ్ ఇన్ఫినిటీ. సో ఇప్పటి వరకు అయిపోయింది. ఇప్పుడు మనకి కాట్ వాల్యూ కావాలి. కాట్ వాల్యూ కావాలనుకుంటే మనకి టాన్ వాల్యూస్ ఉన్నాయి కదా, టాన్ వాల్యూస్ని రైట్ నుంచి లెఫ్ట్కి రాయండి. సో రైట్ నుంచి లెఫ్ట్కి రాస్తే ఫస్ట్ మనకి టాన్ 90 ఏమవుతుంది, ఇన్ఫినిటీ కదా, కానీ ఇక్కడ కాట్ 0కి ఈక్వల్. సో ఇన్ఫినిటీ వేసు. నెక్స్ట్ మనకేమి √3, నెక్స్ట్ 1/√3, ఫైనల్గా 0. సో మళ్ళీ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ మనకి ఈ 5 డిగ్రీస్ ఉన్నాయి కదా, మనకి 0, 30, 45, 60, 90 ఉన్నాయి కదా. సో ఈ 90 కూడా మనకి రావాలి అని అనుకుంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే మనం 5 డిగ్రీస్ వేసుకోవాలి. ఈ 5 డిగ్రీస్ వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ 0 నుంచి 4 వరకు నెంబర్స్ రాసుకుంటాం. సో 0 నుంచి 4 నెంబర్స్ రాసుకున్నాం కదా. రాసుకున్న తర్వాత దాన్ని డివైడెడ్ బై 4 చేస్తాం. సో డివైడెడ్ బై 4 కూడా అయిపోయింది. 4 అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే దాన్ని స్క్వేర్ రూట్ చేస్తాం. సో స్క్వేర్ రూట్ చేయగా మనకి ఫైనల్‌గా వచ్చిన వాల్యూస్ సైన్‌కి ఈక్వల్. సో సైన్ వాల్యూస్ వస్తాయి. సో మనకు కావాల్సింది నెక్స్ట్ కాస్ వాల్యూ కావాలి. సో కాస్ వాల్యూ కావాలంటే మనకి సైన్ వాల్యూస్ అనేవి రైట్ సైడ్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ రాసామనుకో అవి మనకి కాస్ వాల్యూస్ అవుతాయి. నెక్స్ట్ మనకి టాన్ వాల్యూస్ కావాలి. సో టాన్ వాల్యూస్ కావాలంటే ఏం చేస్తాం, మనం సైన్ బై కాస్ వేస్తాం. సో సైన్ వాల్యూస్ని కాస్ వాల్యూస్ని మనం డివైడ్ చేసామంటే మనకి టాన్ వస్తుంది. సో టాన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి, మన కొసీకెంట్. సో కొసీకెంట్ కావాలంటే ఏం చేస్తాం, మనం 1/sin వేస్తాం. నెక్స్ట్ సీకెంట్ కావాలంటే మనం 1/cos వేస్తాం. సో ఇప్పుడు దానికి మన ఫైనల్గా ఏం మిగిలింది, మనకి కాట్ మిగిలింది. కాట్ మిగిలిందంటే మనకి టాన్కి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ రాస్తాం. సో ఇక్కడ మీకు రాస్తాను చూడండి. సో సైన్ వాల్యూస్ని మనం రైట్ నుంచి లెఫ్ట్కి రాసామంటే కాస్ అవుతాయి. అదే మనం కొసికెంట్ వాల్యూస్ని రైట్ నుంచి లెఫ్ట్కి రాసామంటే మనకి సీకెంట్ వాల్యూస్ అవుతాయి. మనకి కాట్ వాల్యూస్ కావాలనుకుంటే టాన్ వాల్యూస్ని రైట్ నుంచి లెఫ్ట్కి రాసామంటే టాన్ వాల్యూస్ అవుతాయి. సో మీకు నెక్స్ట్ పేజ్లో ఎలాగా మనం గుర్తుపెట్టుకోవడం ప్రొసీజర్ సింపుల్గా మళ్ళీ చెప్తాను చూడండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే 0, 1, 2, 3, 4 అని రాయండి. సో రాశారు కదా. సో ఈ నెంబర్స్ని అన్నిటిని కూడా డివైడెడ్ బై 4 చేస్తారు. సో చేశారు. చేసిన తర్వాత మనకు సమ్ వాల్యూస్ వస్తాయి. ఆ వాల్యూస్ని రూట్ చేయండి. సో వాల్యూస్ ఏం వస్తాయి ఫైనల్గా మనకి 0, 1/2, 1/√2, √3/2, 1 వస్తాయి. సో సైన్ వాల్యూస్ కదా. మనకి కాస్ వాల్యూస్ కావాలనుకో, కాస్ వాల్యూస్ కావాలంటే సైన్ వాల్యూస్ని రైట్ నుంచి లెఫ్ట్కి రాస్తాం. అయిపోయింది. నెక్స్ట్ టాన్ వాల్యూస్ కావాలి. టాన్ వాల్యూస్ కావాలంటే మనకి సైన్ థీటా బై కాస్ థీటా వాల్యూస్ చేస్తాం. ఓకే, ఇవి కూడా వస్తాయి. నెక్స్ట్ కొసికెంట్ వాల్యూస్ కావాలి. కొసికెంట్ వాల్యూస్ కావాలంటే మనం ఏం చేస్తాం, 1/sin వాల్యూస్ వేస్తాం. ఓకే, ఇవి కూడా వస్తాయి. నెక్స్ట్ మనకి ఇంకేంటి కావాలి, సీకెంట్ వాల్యూస్ కావాలి. సీకెంట్ వాల్యూస్ కావాలి అని అంటే మనం ఏం చేస్తాము, రైట్ సైడ్ నుంచి మనం కొసికెంట్ వాల్యూస్ ఉన్నాయి కదా అవి లెఫ్ట్ వరకు రాస్తాం. ఓకే, అయిపోయింది. ఫైనల్గా మనకి ఇంకేం మిగిలింది, కాట్ మిగిలింది. సో కాట్ కావాలనుకుంటే రైట్ సైడ్ నుంచి టాన్ వాల్యూస్ లెఫ్ట్ వరకు రాస్తాం. సో అవి. సో ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇవే. ఫస్ట్ మనకి సైన్ వాల్యూస్ ఎలా రావాలి, ఒకసారి సైన్ వాల్యూస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ కాస్ రావాలంటే సైన్ వాల్యూస్ రైట్ నుంచి లెఫ్ట్, టాన్ వాల్యూస్ కావాలనుకుంటే సైన్ బై కాస్, కొసికెంట్ వాల్యూస్ కావాలనుకుంటే మనం 1/sin వేస్తాము. నెక్స్ట్ సీకెంట్ వాల్యూస్ కావాలనుకుంటే మనం సీకెంట్ వాల్యూస్ కావాలనుకుంటే రైట్ సైడ్ నుంచి కొసికెంట్ వాల్యూస్ వేస్తాం. కాట్ వాల్యూస్ కావాలనుకుంటే రైట్ సైడ్ నుంచి టాన్ వాల్యూస్ వేస్తాం. సో మీకు ఈ టేబుల్ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ టేబుల్‌లో మీకు ఏమైనా డౌట్ ఉంది అని మీకు అనిపిస్తే మీరు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. మళ్ళీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వేరే వీడియో చేస్తాను. సో ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వెషన్ ఏమి ఇచ్చారంటే ఎవాల్యూట్ ద ఫాలోయింగ్. సమ్స్ని సాల్వ్ చేయమన్నారు. ఇందులో మనకి 4 సమ్స్ ఇచ్చారు. సో ఫస్ట్ సమ్ చూద్దాం మనం. సో ఫస్ట్ సమ్ ఏంటి, సైన్ 60 డిగ్రీస్ కాస్ 30 డిగ్రీస్ ప్లస్ సైన్ 30 డిగ్రీస్ కాస్ 60 డిగ్రీస్. సో మీరు క్వశ్చన్ చూడగల మీకు అర్థమైంది. సో మనకి ట్రిగ్నోమెట్రీ టేబుల్ అంత ఇంపార్టెంట్ చెప్పి. సో మనకు ఒక్కసారి ట్రిగ్నోమెట్రీ టేబుల్ వచ్చిందని అంటే సమ్స్ అని ఈజీగా చేయొచ్చు. మనం మగ్గప్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి మీకు రఫ్ పేజ్లో ఎగ్జామ్లో కూడా మీరు చెప్పిన ప్రొసీజర్ ఫాలో అయ్యారంటే మీకు మొత్తం ఆన్సర్స్ అన్ని వచ్చేస్తాయి. ఆ వాల్యూస్ మీరు పక్కన ఉంచుకుంటారు. ఉంచుకున్న తర్వాత సో సైన్ 60 వాల్యూ ఎంత మనకి √3/2 ఇంటూ కాస్ 60 ఎంత మనకి √3/2 ఓకే ప్లస్
సైన్ 30 వాల్యూ అంతా 1/2. నెక్స్ట్ కాస్ 60 వాల్యూ అంతా 1/2. సో √3/2 ఎంత అవుతుంది? √3 3 అవుతుంది. 2/2 4 అవుతుంది. ప్లస్ నెక్స్ట్ 1/2 ఎంత అవుతుంది మనకి? 1/4 అవుతుంది. సో 4 కామన్ కాబట్టి 3 + 1 ఎంత మనకి? 4 అవుతుంది. సో 4/4 ఎంత అవుతుంది మనకి? ఆన్సర్ 1. సో ఫస్ట్ ఆన్సర్ మనకి 1 వచ్చింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చేద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే 2 tan square 45 ప్లస్ cos square 30 మైనస్ sin square 60. సో ఇక్కడ కూడా మనకు ట్రిగ్నోమెట్రీ టేబుల్ యూజ్ అవుతుంది. సో సొల్యూషన్ చేద్దాం. 2 ఇంటూ tan 45 ఎంత మనకి? 1. సో tan square 45 అన్నారు కాబట్టి 1 స్క్వేర్. నెక్స్ట్ cos square 30. సో cos 30 ఎంత మనకి? √3/2. ఓకే. సో స్క్వేర్ అన్నారు కాబట్టి √3/2 హోల్ స్క్వేర్ మైనస్ sin square 60. సో sin 60 ఎంత మనకి? √3/2. ఓకే, √3/2. సో sin స్క్వేర్ అన్నారు కాబట్టి √3/2 హోల్ స్క్వేర్. సో మనం సాల్వ్ చేస్తే 2 ఇంటూ 1 స్క్వేర్ ఎంత అవుతుంది? 2 ఇంటూ 1 2 అవుతుంది. ప్లస్ √3/2 హోల్ స్క్వేర్ 3/4 మైనస్ √3/2 హోల్ స్క్వేర్ 3/4. ఓకే, ఈ 3/4 ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి. సో మనకి ఫైనల్గా ఆన్సర్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే cos 45 secant 30 ప్లస్ cosecant 30. సో ఈ సమ్మని మీకు సాల్వ్ చేసి చూపించడం లేదు, ఓన్లీ మెథడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేయాలని చెప్పి. మీరు ట్రై చేయండి. అప్పటికి మీకు రావడం లేదు అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు ఫస్ట్ క్వశ్చన్ నుండి థర్డ్ ప్రాబ్లం నాకు రావడం లేదు, సో మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్తే నేను డెడికేటెడ్గా వీడియో అనేది చేస్తాను. సో ఈ సమ్ ఎలా చేయాలి మీకు మెథడ్ చెప్తాను చూడండి. మనకి cos 45 secant 30 ప్లస్ cosecant 30 ఇచ్చారు కదా. సో cos 45 వాల్యూ ముందు వేయండి. cos 45 వాల్యూ అంతా 1/√2 డివైడెడ్ బై secant 30 వాల్యూ. secant 30 ఎంత మనకి? 2/√3. నెక్స్ట్ cosecant 30 అంటే cosecant 30 ఎంత మనకి? 2. సో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మీరు సాల్వ్ చేశారంటే ఈ థర్డ్ ప్రాబ్లం అయిపోతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. సో ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే sin 30 degrees ప్లస్ tan 45 degrees మైనస్ cosecant 60 degrees divided by secant 30 degrees plus cos 60 degrees మైనస్ cot 45 degrees. ఈ ప్రాబ్లం కూడా ఎలా చేయాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ ప్రజెంట్ మీకు సాల్వ్ చేసి చూపించడం లేదు. ఎందుకంటే మనం ప్రతి సమ్ కూడా మీకు సాల్వ్ చేసుకుంటూ వెళ్తే వీడియో అనేది చాలా లెంతీ అయిపోతుంది. సో మీకు మెథడ్ చెప్తాను, మీరు ట్రై చేయండి. ఈజీగా ప్రాబ్లమ్స్ కష్టమేం కాదు. ఒకళ్ళు అప్పటికి కూడా మీకు రాలేదు అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పినట్లుంటే మీకోసం డెడికేటెడ్గా వీడియో చేస్తాను. సో ఇందులో కూడా అంతే, మీకు sin 30 వాల్యూ ఎంత మనకి? 1/2 వేస్తారు. tan 45 1. నెక్స్ట్ cosecant 60. సో cosecant 60 ఎంత అవుతుంది మనకి? 2/√3. నెక్స్ట్ డివైడెడ్ బై ఎంత మనకి? secant 30 ఇచ్చారు. secant 30 ఎంత? 2/√3 ప్లస్ cos 60 ఇచ్చారు. సో cos 60 ఎంత మనకి? 1/2 మైనస్ cot 45 ఎంత మనకి? 1. సో ఈ వాల్యూస్ అన్ని కూడా మీరు సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేశారంటే ఈ ఫోర్త్ ప్రాబ్లం కూడా వస్తుంది. సో మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫిఫ్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే 5 cos square 60 ప్లస్ 4 secant square 30 మైనస్ tan square 45 degrees divided by sin square 30 ప్లస్ cos square 30. సో ఇది క్వశ్చన్ మనకి. సో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో మీకు చూపిస్తాను. సో మీరు ఏం చేస్తారంటే 5 యాస్టీస్గా వేయండి. cos 60 వాల్యూ ఎంత మనకి? 1/2. సో స్క్వేర్ అన్నారు కాబట్టి 1/2 హోల్ స్క్వేర్ వేస్తాం. ప్లస్ 4 ఇంటూ secant square 30 అన్నారు. సో secant 30 ఎంత మనకి? 2/√3. సో స్క్వేర్ కాబట్టి 2/√3 హోల్ స్క్వేర్. మీరు ఏం చేస్తారంటే నేను సమ్ చెప్తున్నప్పుడు మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంటుంది కాబట్టి నేను ట్రిగ్నోమెట్రీ టేబుల్ చెప్పాను కదా, కావాలనుకుంటే మళ్ళీ వీడియోని బ్యాక్ చేసి చూడండి. సో ట్రిగ్నోమెట్రీ టేబుల్ మీరు ఒక పేపర్లో రాసుకొని ఉంచుకుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ వాల్యూస్ని వెరిఫై చేసుకుంటూ మీరు సమ్స్ చూసారంటే మీకు ఈజీ అవుతుంది. నేను ఎలా చెప్తున్నాను ఏమనిసి. మైనస్ tan square 45. సో tan square 45 ఎంత మనకి? ఎంత? tan 45 1. సో 1 స్క్వేర్ డివైడెడ్ బై
sin square 30. Sin 30 ఎంత మనకి 1/2. సో 1/2 whole square plus cos 30. సో cos 30 ఎంత √3/2. సో √3/2 స్క్వేర్ అన్నారు కాబట్టి హోల్ స్క్వేర్ వేసాం. సో 5 into 1/2 whole square ఎంత అవుతుంది మనకి 5 into 1/4 సో 5/4. నెక్స్ట్ ప్లస్ ఇంకేటి ఇచ్చారు మనకి 4 into 2/√3 4 into 4 16 16/3 సో 16/3 అవుతుంది. మైనస్ 1 డివైడెడ్ బై 1/2 అంటే హోల్ స్క్వేర్ అంటే 1/4 ప్లస్ √3/2 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది మనకి 3/4. ఓకే, ఇది మనం సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? సో మనం ఎల్సిఎం 3 and 4 చేస్తే మనకి 12 వస్తుంది కాబట్టి 4 టేబుల్లో 3 సో 5 3s are 15. ఓకే 15 ప్లస్ 64 ఎందుకంటే 16 4s are 64 మైనస్ 12 సో ఎల్సిఎం 12 డివైడెడ్ బై మనకి ఎంత వస్తుంది ఇక్కడ 4/4. సో చూడండి 4 1s క్యాన్సిల్ అయిపోతాయి. సో మనకి మిగిలింది ఏంటి మనకి ఆన్సర్ 15 ప్లస్ 64 మైనస్ 12 సో మనకి 67 వస్తుంది. సో 67 డినామినేటర్ వచ్చేసరికి మనకి 12. సో ఇప్పుడు మనకి ఆన్సర్ ఎంత వచ్చింది ఫైనల్గా 67/12. మనకి క్యాలిక్యులేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎల్సిఎంస్ రావాలి, తర్వాత ఎల్సిఎం హెచ్సిఎఫ్ అంటారు. సో ఫ్యాక్టరైజేషన్ కావాలి, మల్టిప్లికేషన్ కావాలి. సో ఇవి మనకి బేసిక్స్ అనేది తెలిస్తే మనకి మ్యాథ్స్ అనేవి చాలా ఈజీగా అవుతుంది. సో మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే చూస్ ది కరెక్ట్ ఆప్షన్ అంటే ఆప్షన్స్ అనేవి మనకి చెప్పమంటున్నారు. కరెక్ట్ ఆప్షన్ అంటే మల్టిపుల్ చాయిస్ అంటాం కదా, సో ఆ టైం అండ్ జస్టిఫై అంటే జస్టిఫై అంటే ఏంటంటే మనం జస్ట్ ఆప్షన్ ఏ బి అని చెప్పడమే కాదు, వాటిని మనం సాల్వ్ చేసి కూడా చూపించాలి. ఎందుకు ఏ అయింది, ఎందుకు బి అయింది అని చెప్పేసి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే మనకి 2 tan 30 degrees divided by 1 plus tan square 30. సో ఇది క్వశ్చన్. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారు మనకి? ఏ ఆప్షన్ వచ్చేసరికి sin 60 degrees, బి ఆప్షన్ వచ్చేసరికి మనకి cos 60 degrees, సి ఆప్షన్ ఎంత మనకి tan 60 degrees, డి ఆప్షన్ ఎంత మనకి sin 60 degrees. మనకి ఆప్షన్లు అనేవి రెండు కూడా రిపీట్ అయ్యాయి, ఈ ఆప్షన్ నెక్స్ట్ డి ఆప్షన్ కూడా. ఓకే, సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దామండి. జస్టిఫై అన్నారు కాబట్టి ముందు మనం సమ్ని సాల్వ్ చేసేద్దాం. సో ఆ తర్వాత మనకు వచ్చిన ఆన్సర్ బట్టి మనం ఆప్షన్ అనేది మనం సెలెక్ట్ చేద్దాం. సో సొల్యూషన్ పెట్టాం 2 tan 30 degrees by 1 plus tan square 30 అన్నారు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే 2 tan 30 ఎంత మనకి 1/√3. ఓకే వేసాం. డివైడెడ్ బై 1 ప్లస్ tan square 30 అన్నారు. సో 1/√3 హోల్ స్క్వేర్ వేస్తాం. ఓకే 2 into 1/√3 ఎంత మనకి 2/√3. ఓకే డివైడెడ్ బై 1 ప్లస్ 1/3 అండి. సో ఇక్కడ కింద డినామినేటర్ చూడండి 1 ప్లస్ 1/3 అంది కదా. సో 3 into 1 ప్లస్ 1 4/3 అవుతుంది. సో 2/√3 డివైడెడ్ బై 4/3. సో ఇక్కడ చూడండి ఈ √3 అనేది √3 క్యాన్సిల్ అయితే మనకి √3 మిగులుతుంది. ఎందుకంటే √3 into √3 3 అవుతుంది కాబట్టి ఒక √3 క్యాన్సిల్ చేసినప్పుడు 3లో ఇంకొక √3 ఉంటుంది అనమాట. సో అందుకే √3 మిగిలింది. నెక్స్ట్ న్యూమరేటర్ చూడండి ఇక్కడ 2 1s 2 2s. సో ఇప్పుడు మనకి ఫైనల్గా ఆన్సర్ ఎంత వచ్చినట్లు మనకి √3/2. సో మనకి ఆన్సర్ √3/2 వచ్చింది, కానీ ఆప్షన్స్ వచ్చేసరికి మనకి రేషియోస్లో ఇచ్చాడు. సో మనం ఏం చేయాలంటే √3/2 అనేది ఇవి ఇచ్చిన ఆప్షన్స్లో దేనికి మనకి మ్యాచ్ అవుతుందో చూడాలి. సో ఏ ఆప్షన్ అవుతుంది మనకి? ఆప్షన్ ఏ అనేది √3/2 అవుతుంది, ఎందుకంటే sin 60 degrees అనేది √3/2. సో ఆన్సర్ therefore ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఆప్షన్ ఏ కరెక్ట్. ఎందుకు? సిన్స్ sin 60 degrees ఈజ్ ఈక్వల్స్ టు √3/2. సో sin 60 √3/2 కాబట్టి మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనకి 1 minus tan square 45 degrees divided by 1 plus tan square 45 degrees. ఓకే దీంట్లో మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఆప్షన్ ఏ tan 90 degrees. ఓకే ఆప్షన్ బి
ఓన్లీ 1 ఇచ్చారు. ఆప్షన్ సి sin 45 degrees, ఆప్షన్ డి 0. సో ఇప్పుడు మనకి ఈ 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో మీరు ఇప్పుడు ఈ సమ్ని మీరే సాల్వ్ చేస్తారు. ఎందుకంటే నేను అన్ని సమ్స్ చేసుకుంటూ వెళ్తే వీడియోని చాలా లెంతీ అయిపోతుంది కాబట్టి మన సిలబస్ కంప్లీట్ చేయాలి ఇన్ టైంలో. సో సింపుల్, మీరు ఏమీ లేదు, tan 45 వాల్యూ వేసి సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో మీరు ఆప్షన్స్లో చూస్ చేసుకోండి, ఆప్షన్ అనేది మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి. సో నెక్స్ట్ క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్ చూడండి. సో థర్డ్ క్వశ్చన్ ఏంటంటే sin 2a is equals to 2 sin a is true when a is equals to, అంటే క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే sin 2a is equals to 2 sin a అవుతుందంట. సో ఇప్పుడు అవుతుంది అంటే ఏ అంటే వాల్యూ డిగ్రీ కదా. సో ఏ డిగ్రీ దగ్గర మనకి అంటే ఏ డిగ్రీ అంటే 0 అవ్వచ్చు, 30 అవ్వచ్చు, 45 అవ్వచ్చు, 60 అవ్వచ్చు కదా. సో ఇలాగా ఈ 5 డిగ్రీస్లో ఏ డిగ్రీ దగ్గర మనకి sin 2a వాల్యూ అనేది 2 sin a వాల్యూకి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చారు చూడండి. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు మనకి, ఏ అనేది 0 డిగ్రీ, బి అనేది మనకి 30 డిగ్రీ ఇచ్చినారు, సి అనేది 45 డిగ్రీ, డి అనేది మనకి 60 డిగ్రీ. సో ఈ 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఈ 4 ఆప్షన్స్ని మనం జస్టిఫికేషన్ చేసి చెప్పాలి ఆన్సర్ అనేది. సో మనం సాల్వ్ చేద్దాం. సపోజ్ మనం ఏ అనేది 0 డిగ్రీ తీసుకుందాం. సో 0 డిగ్రీ తీసుకునేటప్పుడు మనం సాల్వ్ చేసి చూపిద్దాం. సో sin 2a is equals to 2 into sin a కదా మన క్వశ్చన్లో ఇచ్చారు. సో దాన్ని బట్టి చూద్దాం. sin 2a అంటే sin 2 into 0 ఎంత అవుతుంది, sin 0 అవుతుంది. ఓకే, sin 0. నెక్స్ట్ ఏమి ఇచ్చారు మనకి, 2 into sin 0 అన్నారు. ఓకే, 2 into sin 0. సో రెండిట్లో మనకి వాల్యూస్ ఏమవుతుంది, 0 is equals to 0 అవుతుంది. సో అంటే ఆ లెక్కను చూస్తే మనకి ఏ డిగ్రీ దగ్గర మనకి ఆన్సర్ 0 is equals to 0 అనేది మ్యాచ్ అయింది. సో ఆప్షన్ ఏ కరెక్ట్. సో మనం ఇక్కడతో ఆపేసిన ఈ ప్రాబ్లం అయిపోతున్నట్లే. లేదు మీకు డౌట్ ఉంది ఇంకా ఉన్నాయేమో చూద్దాం, వేరే ఆప్షన్స్ కూడా మ్యాచ్ అవుతున్నాయేమో అని అనుకుంటే మీరు మిగతా ఆప్షన్స్ కూడా చూడొచ్చు. సో మిగతా ఆప్షన్స్ ఏంటి మనకి, ఫర్ 30 డిగ్రీస్. సో 30 డిగ్రీస్ దగ్గర మనం చూద్దాం. సో sin 2 into 30 is equals to 2 into sin 30. సో ఇక్కడ చూడండి మనకి sin 2 into 30 ఎంత అవుతుంది, sin 60 అవుతుంది. సో sin 60 వాల్యూ ఎంత మనకి √3/2 అవుతుంది. నెక్స్ట్ 2 into sin 30 ఎంత అవుతుంది, 2 into మనకి 1/2 అవుతుంది. సో 2 into 1/2 అంటే ఎంత మనకి 1. సో √3/2 is equals to 1 కాదు, రాంగ్. సో అందుకనిసే మనకి 30 డిగ్రీస్ అనేది మనకి రాంగ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఇంకేముంది, 45 ఇచ్చారు. సో ఫర్ 45 డిగ్రీ, సో ఇది చూద్దాం మనం. sin 2 into 45 is equals to 2 into sin 45. ఓకే, ఇప్పుడు చూడండి sin 2 into 45 ఎంత అవుతుంది మనకి, sin 90 అవుతుంది. sin 90 వాల్యూ ఎంత, 1. ఓకే, నెక్స్ట్ 2 into sin 45. సో 2 into 1/√2. సో 2 into 1/√2 అంటే ఎంత వస్తుంది మనకి, √2 వస్తుంది. సో √2 is equals to 1 కాదు, రాంగ్. సో sin 45 డిగ్రీస్ మనం 45 డిగ్రీస్ తీసుకున్నాం కదా, సో అది కూడా రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. ఫర్ ఏ is equals to 60 డిగ్రీస్. సో 60 డిగ్రీస్ దగ్గర ఎలా చెప్పి sin 2a అన్నారు. sin 2a ఎంత అవుతుంది, sin 2 into 60. సో sin 2 into 60 ఎంత మనకి, sin 120. సో sin 20 అంటే ఎంత మనకి, sin 90 plus 30. సో మనకి ఎంత అవుతుంది ఆన్సర్, √3/2. మీకు చెప్తాను sin 90 plus 30 అని చెప్పి ఎలాగ వచ్చిందని చెప్పి. మనకు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది, ఆ సిల్వర్ టీ కప్స్ అని చెప్పి. సో అది నెక్స్ట్ ఎక్సర్సైజ్లో మీకు చెప్తాను. సో ప్రెసెంట్ √3/2 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2 sin a. సో 2 into sin 60. సో మనకి 2 into sin 60 అంతా √3/2. సో మనకి ఆన్సర్ ఎంత వచ్చింది, √3 వచ్చింది. సో ఇది కూడా మనకి మనకి 60 అయినప్పుడు sin 2a 2 sin a అవుతుంది. సో ఆన్సర్ బట్టి మనకి ఏం వచ్చింది, మనకి ఫైనల్గా ఆప్షన్ ఏ అంటే 0 డిగ్రీస్. సో ఆప్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీస్ ఈజ్ కరెక్ట్. సో అర్థమైంది కదా, చూడండి మనకి 0 డిగ్రీ దగ్గర sin 2a ఈజ్ ఈక్వల్స్ టు 2 sin a అవుతుంది అనమాట. మిగతా రిమైనింగ్ 30, 45, 60 డిగ్రీస్ దగ్గర మనకి ఈక్వల్ అవ్వదు. సో ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. 2 tan 30 divided by 1 minus tan square
30. సో ఈ ఫోర్త్ క్వశ్చన్ చాలా డెడ్ ఈజీ, ఎందుకంటే tan 30 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ట్రై చేయండి. ఈ ప్రాబ్లం మీకు ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది. ఒకవేళ సాల్వ్ అవునట్లుగా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో పలానా క్వశ్చన్ నాకు అర్థం కాలేదని చెప్పేసి. సో మీకోసం డెడికేటెడ్గా వీడియో తీసుకొస్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి మనకి థర్డ్ క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఇఫ్ tan a plus b is equals to √3. సో tan a plus b √3 అయినట్లయితే మళ్ళీ నెక్స్ట్ ఏమి ఇచ్చారు, అండ్ tan a minus b is equals to 1/√3. అంటే tan a plus b √3, tan a minus b 1/√3 అయితే సో ఈ వాల్యూస్ కూడా ఇచ్చారు, 0 degree less than a plus b less than or equals to 90 degrees. సో రెండు వాల్యూస్ అట 0కి 90కి మధ్యలో ఉండే ప్లస్ చేస్తాయి. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి ఇచ్చారు. సో ఏ యాంగిల్ అనేది బి కన్నా ఎక్కువ. సో ఫైనల్గా మనకి ఏం అడిగారు, ఫైండ్ ఏ అండ్ బి. సో మనకి ఏ యాంగిల్ బి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, గివెన్ డేటా వేద్దాం. సో గివెన్ డేటా మనకి ఏమి ఇచ్చారంటే ఫస్ట్ tan a plus b ఇచ్చారు. సో tan a plus b, సో tan a plus b ఏమి ఇచ్చారు, √3 ఇచ్చారు మనకి. ఓకే, నెక్స్ట్ tan a minus b. సో tan a minus b ఏమి ఇచ్చారు మనకి, 1/√3 ఇచ్చారు. రెండు వేసుకున్నాం. సో ఇప్పుడు మనకి గుర్తుపెట్టుకోండి, మనకి tan a plus b √3 ఇచ్చారు కదా. సో మీరు ట్రిగోనోమెట్రీ టేబుల్ చూసినట్లయితే మనకి tanలోనే √3 ఎప్పుడు వస్తుంది, మనకి tan 60 దగ్గర √3 వస్తుంది. సో tan 60 degrees అంత మనకి √3 అవుతుంది. నెక్స్ట్ tanలో 1/√3 ఎప్పుడు వస్తుంది, మనకి tan 30 దగ్గర వస్తుంది. సో tan 30 degrees ఈజ్ ఈక్వల్స్ టు 1/√3. సో ఈ రెండు వాల్యూస్ వేస్తున్నారు కదా. సో ఇప్పుడు మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని బట్టి చూడండి, tan a plus b ఈజ్ ఈక్వల్స్ టు √3 అన్నారు కదా. సో √3 ప్లేస్లోని tan 60 వేయచ్చు కదా, ఎందుకంటే tan 60 మనకు √3 కాబట్టి. సో ఇది వేసుకున్నారు. సో వేసుకున్న తర్వాత మనకి ఈ tan కాస్త 35కి వెళ్ళింది అనుకో, tan ఇన్వర్స్ ఆఫ్ tan ఏమవుతుంది, రెండు క్యాన్సిల్ అవుతాయి. సో రెండు క్యాన్సిల్ అవగా మనకి ఏం మిగులుతుంది, మనకి a plus b ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees వస్తుంది. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి మనకి. నెక్స్ట్ tan a minus b. సో tan a minus b మనకి ఏమి ఇచ్చారు, మనకి ఇక్కడ 1/√3 ఇచ్చారు కదా చూడండి. సో tan a minus b 1/√3 ఇచ్చారు కాబట్టి అది అక్కడ వస్తుంది, tan 30 దగ్గర వస్తుంది. సో అదే వేయండి, tan a minus b ఈజ్ ఈక్వల్స్ టు tan 30 degrees. ఓకే వేసారు. సో దీన్ని బట్టి మనకి a minus b ఏమవుతుంది, 30 degrees అవుతుంది. సో ఇది మనకి సెకండ్ ఈక్వేషన్ అనమాట మనకి. ఓకే, సెకండ్ ఈక్వేషన్ మనం పెట్టుకున్నాం. ఇప్పుడు 1 and 2 ఈక్వేషన్స్ మనం సాల్వ్ చేయాలి. సో ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2. సో ఈక్వేషన్ 1 ఏమొచ్చింది, a plus b is equal to 60. సో a plus b is equals to 60. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ a minus b is equals to 30. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్లస్ b మైనస్ b ఏమవుతాయి, మనకి క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ రెండు ఏలు కూడా ప్లస్. సో a ఇంటూ a ప్లస్ a ఎంత అవుతుంది, మనకి 2a అవుతుంది. సో a ప్లస్ a 2a. నెక్స్ట్ 60 ప్లస్ 30 ఎంత అవుతుంది, మనకి 90 అవుతుంది. సో దీన్ని బట్టి మనకి a ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees బై 2 అంటే 45. సో మనకి ఫైనల్గా ఏ ఎంత వచ్చింది, మనకి 45 degrees వచ్చినట్లు అనమాట. సో ఇంకా మనకి ఏముంది, ఇంకా బి కొనుక్కోవాలి. సో బి ఒకటి కొనుక్కుందాం మనం. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1 ఏంటి మనకి, a ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 60 కదా. సో ఏ వాల్యూ ఆల్రెడీ మనకు వచ్చింది 45 అని. సో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోండి, 45 ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 60. సో ఈ 45 ఇటువైపు వెళ్ళింది అనుకో మనకు మైనస్ అవుతుంది. సో బి ఈజ్ ఈక్వల్స్ టు 60 మైనస్ 45. సో ఫైనల్గా మనకి బి ఎంత వచ్చింది, 15 degrees వచ్చింది. సో మనకి వాళ్ళ క్వశ్చన్లో ఇచ్చినట్లుగా ఏ వాల్యూ అండ్ బి వాల్యూ రెండు కూడా ఫైండ్ అవుట్ చేసాం. సో ఇక్కడ ఒక కండిషన్ కూడా ఇచ్చారు, మనకి ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అన్నారు. సో మనం చూడండి, ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏ ఎంత వచ్చింది, అక్కడ 45 వచ్చింది, బి అనేది 15 వచ్చింది. సో వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి మనకి ఈ కండిషన్స్ కూడా సాటిస్ఫై అవుతుంది, మనం చేసిన ఆన్సర్స్ కూడా కరెక్ట్ అని అర్థం. సో మనకి ఏమొచ్చింది ఫైనల్గా, therefore a is equals to 45 degrees, b is equals to 15 degrees,
అండ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి. సో వాళ్ళు ఇచ్చినట్లుగా మనం ఏ అండ్ బి కూడా ఫైండ్ అవుట్ చేసాం. ఫోర్త్ సమ్ ఏమి ఇచ్చారంటే మనకి, సో ఫోర్త్ క్వశ్చన్, స్టేట్ వెదర్ the following are true or false. సో వీళ్ళు కొన్ని మనకి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, ఆ స్టేట్మెంట్స్ చూసి ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పాలి. అండ్ జస్టిఫై యువర్ ఆన్సర్. సో చెప్పడమే కాదు, ఆ ఆన్సర్ ఎలాగ వచ్చిందని కూడా మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో జస్టిఫై యువర్ ఆన్సర్ అన్నారు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి సైన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఏ ప్లస్ సైన్ బి. సో ఈ స్టేట్మెంట్ ట్రూవా ఫాల్స్ అనేది మనం చెప్పాలన్నమాట. సో చెప్పాలంటే మనం ఏవో కొన్ని యాంగిల్స్ అనేది మనం ఎజ్యూమ్ చేసుకుందాం. ఏ దగ్గర ఒక యాంగిల్, బి దగ్గర ఒక సమ్ యాంగిల్ అనుకుందాం. సో ఏంటంటే అవి లెట్ us assume ఏ అనేది 30 degrees అనుకుందాం. మన ఇష్టం అంతే అనుకోవచ్చు. బి అనేది 60 degrees అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనం సాల్వ్ చేసి చూద్దాం. సో సైన్ 30 degrees ప్లస్ 60 degrees. నెక్స్ట్ ఏమన్నారు మనకి, ఈజ్ ఈక్వల్ టు అనమన్నారు కదా, సైన్ ఏ ప్లస్ బి ఈక్వల్ సైన్ ఏ ప్లస్ సైన్ బి కదా. సో సైన్ ఏ ప్లస్ బి వేస్తాం. సో నెక్స్ట్ సైన్ ఏ అంటే సైన్ 30, నెక్స్ట్ సైన్ బి అంటే సైన్ 60. సో సైన్ 30 ప్లస్ 60 ఎంత అవుతుంది, సైన్ 90 అవుతుంది. సో సైన్ 90 ఎంత మనకి 1. సో సైన్ 90 వేయండి. నెక్స్ట్ ఎంత అయినట్లు 1. సో సైన్ 60 ప్లస్ సైన్ 30 ఎంత అవుతుంది మనకి, సో సైన్ 30 వాల్యూ మనకి 1/2 అండ్ సైన్ 60 ఎంత మనకి √3/2. సో ఈ రెండింటిని మనం ప్లస్ చేసాం అనుకో 1 ప్లస్ √3/2 అవుతుంది. సో ఇది మనం LHS అనుకొని ఇది మనం RHS అనుకున్నాం అనుకో. సో వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి ఆన్సర్ రైటా కాదు, ఎందుకంటే LHS ఈజ్ నాట్ ఈక్వల్స్ టు RHS. సో ఈ స్టేట్మెంట్ బట్టి చూస్తాం మనకి సైన్ ఏ ప్లస్ బి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు సైన్ ఏ ప్లస్ సైన్ బి. సో వాళ్ళు చెప్పినట్లుగా ఈ స్టేట్మెంట్ అనేది రైట్ కాదు, రాంగ్ అని చెప్తున్నాం అనమాట మనం. సో మన ఆన్సర్ ఏమని రాయొచ్చు, మనం ఫాల్స్ అని రాస్తాం ఆన్సర్. స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అనమాట ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద వాల్యూ ఆఫ్ సైన్ థీటా ఇంక్రీజెస్ ఫ్రమ్ 0 to 1 యాజ్ థీటా ఇంక్రీజెస్. సో ఏ స్టేట్మెంట్ ఇచ్చారంటే మనకి సైన్ థీటా వాల్యూ అనేది 0 నుంచి 1 వరకు అలాగా పెరుగుతుంటుంది అంట. థీటా పెరుగుతున్న కొద్ది మనకి సైన్ వాల్యూ అనేది 0 నుంచి 1 వరకు వెళ్తుంది అని చెప్తున్నారు. సో అది రైటా రాంగ్ అనేది మనం సాల్వ్ చేసి చూపిద్దాం. సైన్ 0 ఎంత మనకి 0, సైన్ 30 ఎంత మనకి 1/2, 1/2 అంటే ఎంత మనకి 0.5. నెక్స్ట్ సైన్ 45 ఎంత మనకి 1/√2. సో 1/√2 ఎంత మనకి 0.7. నెక్స్ట్ ఎంత మనకి సైన్ 60. సో సైన్ 60 వాల్యూ ఎంత √3/2. సో √3/2 ఎంత మనకి 0.8. నెక్స్ట్ సైన్ 90. సో సైన్ 90 ఎంత మనకి 1. అంటే ఈ లెక్కలు చూస్తాం మనకి బాగా చూడండి, 0, 0.5, 0.7, 0.8, 1. అంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ అనేది కరెక్ట్, ఎందుకంటే సైన్ థీటా అనేది మనకి 0 నుంచి 1 వరకు అవుతుంది థీటా వాల్యూ పెరుగుతుంటే. సో అదే మన ఇక్కడ అర్థం. దేర్ఫోర్ గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. అంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ట్రూ, ఎందుకంటే సైన్ వాల్యూ అనేది థీటా వాల్యూ పెరుగుతున్న కొద్ది సైన్ వాల్యూ కూడా మనకు పెరుగుతుంది అర్థం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఫోర్త్లోనే. థర్డ్ వన్, ద వాల్యూ ఆఫ్ కాస్ థీటా. సో కాస్ థీటా వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుందంట, ఇంక్రీజెస్ ఫ్రమ్ 0 to 1 యాజ్ థీటా ఇంక్రీజెస్. సో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే కాస్ థీటా వాల్యూ అనేది 0 నుంచి 1 వరకు పెరుగుతుందంట. థీటా పెరిగినప్పుడు వాల్యూస్ కూడా 0 నుంచి 1 వరకు పెరుగుతాయి అంటారు.
సో అది కరెక్టా కాదా అని చెప్పేసి మనం చూద్దాం. సో కాస్ 0 ఎంత మనకి 1. నెక్స్ట్ కాస్ 30 ఎంత మనకి √3/2 అంటే 0.8. నెక్స్ట్ కాస్ 45 ఎంత మనకి 1/√2. సో 1/√2 ఎంత మనకి 0.7. నెక్స్ట్ కాస్ 60. సో కాస్ 60 ఎంత మనకి 1/2. 1/2 అంటే మనకి 0.5. నెక్స్ట్ కాస్ 90. సో కాస్ 90 ఎంత మనకి 0. సో వాళ్ళు ఏమి ఇచ్చారు మనకి స్టేట్మెంట్ అనేది కాస్ వాల్యూ థీటా పెరుగుతున్న కొలది 0 నుంచి 1 వరకు పెరుగుతుంది అంటున్నారు. కానీ ఇక్కడ అలా కాదు, మనకి తగ్గుతుంది. ఎందుకంటే కాస్ 0 1 కన్నా 0.8 కొంచెం తక్కువ 0.7 0.5 0 అంటే మనకి ఇక్కడ రివర్స్ అవుతుంది. థీటా పెరిగే కొలది కాస్ వాల్యూ అనేది మనకి తగ్గుతుంది. సో మనం స్టేట్మెంట్ ఏంటంటే మనకి రాంగ్. సో గివెన్ స్టేట్మెంట్ ఈ ఫాల్స్ అనమాట. సో మనం ఫాల్స్ అని చెప్తాం. ఎందుకంటే కాస్ వాల్యూ అనేది మనకి థీటా వాల్యూ పెరుగుతున్న కొలది కాస్ వాల్యూ తగ్గుతుంది. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి కాస్ వాల్యూ పెరుగుతుంది అన్నారు. సో ఎందులో పెరుగుతుంది మనకి సైన్లో పెరుగుతుంది, కాస్ట్లో పెరగదు. సో దాన్ని బట్టి మనకి ఈ స్టేట్మెంట్ అనేది ఫాల్స్. సో ఫోర్త్ క్వశ్చన్ ఏంటి మనకి సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ థీటా. సో సైన్ థీటా కాస్ థీటా అవుతుందంట ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ థీటా. అంటే మొత్తం అన్ని యాంగిల్స్కి సైన్ థీటా కాస్ థీటా ఈక్వల్ అని అంటున్నారు. అంటే అన్ని యాంగిల్స్ అంటే ఏంటి, సైన్ 0 = cos 0, సైన్ 30 = cos 30, సైన్ 45 = cos 45, సైన్ 60 = cos 60, సైన్ 90 = cos 90. అంటే మనం ఏ యాంగిల్ తీసుకున్నా సరే సైన్ కాస్ ఒకటే అని అంటున్నారు. అంటే మనం సైన్ దగ్గర 0 పెట్టాం అనుకుంటే కాస్ దగ్గర కూడా 0 పెట్టాలి. సో అలాంటప్పుడు రెండు వాల్యూస్ కూడా ఈక్వల్ అవ్వాలి. సో వాళ్ళు చెప్తున్న స్టేట్మెంట్ అదే అనమాట. సో మనం చూద్దాం ఒకసారి క్వశ్చన్ ఏంటి వేసి. సో మనకి సైన్ 0 ఎంత అవుతుంది మనకి 0 అవుతుంది. కాస్ 0 ఎంత అవుతుంది మనకి 1 అవుతుంది. కానీ మనకి ఏమన్నారు స్టేట్మెంట్లో మనకి అన్ని వాల్యూస్ ఆఫ్ థీటా అంటే థీటాని ఏ వాల్యూ అయినా తీసుకో కానీ రెండు కూడా ఈక్వల్ అన్నారు. మన సైన్ 0 కాస్ 0 తీసుకుంటే 0 1 అంటే మ్యాచ్ అవ్వట్లేదు. సో అప్పుడు దీన్ని బట్టి చూస్తే అంటే మనకి స్టేట్మెంట్ అనేది ఫాల్స్. ఎందుకంటే మనకి అన్ని వాల్యూస్ దగ్గర కూడా మనకి ఈక్వల్ అవుతుంది. ఎక్కడ ఈక్వల్ అవుతుంది మనకి ఓన్లీ 45 దగ్గర ఈక్వల్ అవుతుంది. సైన్ 45 కాస్ 45 1/√2 కాబట్టి ఆ ఒక యాంగిల్ తప్ప మిగతా ఏ యాంగిల్ దగ్గర కూడా మనకి సైన్ కాస్ ఈక్వల్ అవుతుంది. సో దాన్ని బట్టి చూస్తే ఈ స్టేట్మెంట్ అనేది ఫాల్స్. ఎందుకంటే అన్ని వాల్యూస్ అన్నారు కానీ 45 ఇచ్చి ఉంటే మనకి ట్రూ అయి ఉండేది. 45 ఉండదు కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అవుతుంది. సో ఫైనల్ క్వశ్చన్ దీంతో మనకి ఎక్సర్సైజ్ అయిపోయింది. సో ఫైనల్ క్వశ్చన్ ఏంటి మనకి cot A is not defined. cot A is not defined for A is equals to 0. నాట్ డిఫైన్డ్ అంటే మనం ఇన్ఫినిటీ రాస్తాం కదా. సో అది అంటే cot 0 అనేది ఇన్ఫినిటీయా కాదా అంటే నాట్ డిఫైన్డ్ అని చెప్తున్నారు అనమాట. సో అది మనం రాద్దాం. సో సొల్యూషన్ చూడండి మనకి ఇక్కడ ఏమన్నారంటే మనకి cot 0 అన్డిఫైన్డ్ అంటున్నారు. అన్డిఫైన్డ్ ఎందుకంటే మీకు ట్రిగ్నోమెట్రీ టేబుల్లో చూడండి cot 0 అన్డిఫైన్డ్ వస్తుంది. ఎందుకంటే cos 0 1 అవుతుంది, sin 0 మనకి 0 అవుతుంది. సో దీన్ని బట్టి చూస్తే 1/0 అంటే మనకి ఇన్ఫినిటీ. సో ఇన్ఫినిటీ అంటే అన్డిఫైన్డ్. సో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ట్రూ. స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. సో ఇక్కడతో ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మీకు ఏదైనా సరే నేను చెప్పిన ఈ క్వశ్చన్స్లో ఏ డౌట్ ఉన్నా సరే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సార్ పలానా క్వశ్చన్ నాకు అర్థం కాలేదు అని అంటే నేను మళ్ళీ ఆ క్వశ్చన్ కోసం మళ్ళీ మీకు డెడికేటెడ్ వీడియో చేస్తాను. సో మీకు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మీకు ఓన్గా ట్రై చేయమన్నాను కదా, అవి కూడా ట్రై చేయండి, సాల్వ్ చేయండి. ఒకవేళ అప్పటికి కూడా మీకు రావడం లేదు అనుకుంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి. మీకోసం నేను సపరేట్గా డెడికేటెడ్గా వీడియో తీసుకొస్తాను. సో ఇక్కడతో ఈ క్లాస్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీరు నా వీడియోస్ ద్వారా మ్యాథ్స్ నేర్చుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి.